తెలుగు మీడియా రంగంలో లెజెండ్ గుర్తింపు పొందిన రామోజీరావు మరణం మరోలేనిదని విశాఖ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి చోడే పట్టాభిరామ్ అన్నారు. శనివారం విశాఖ తూర్పు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వెలగపూడి రామకృష్ణ ఆదేశాల మేరకు రామోజీరావు చిత్రపటానికి గండి బాబ్జీతో పాటు పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ ఈ రోజు విచారకరం, ఒక లెజెండ్ నిష్క్రమించారన్నారు. ఒక ఎందరో కుటుంబాలకు ఉపాధి కల్పించిన వ్యక్తి, ఆదర్శనీయమైన వారు రామోజీరావు అని అన్నారు. వారి ఆకస్మిక మృతికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. శ్రీ రామోజీరావు గారికి వాళ్ళు అర్పిస్తూ ఆయన సంతాపంగా ఆ వ్యక్తిని ఈరోజు కోల్పోయాం. ఇది చాలా చీకటి రోజు. ఎందుకంటే అనేక రంగాల్లో తనదైన ముద్ర వేసి ప్రతి రంగానికి కూడా ఆయన తలపెట్టిన ప్రతి రంగానికి కూడా మచ్చుతునక అనేది రామోజీరావు గారు ఆయన నిరూపించారు. పత్రికా రంగంలో ఆ రోజు ఈనాడుని స్థాపించి పత్రిక అనేది ఎలా ఉండాలి, ఏ రకంగా ప్రజలకి ఈ వార్తలు అందించాలనేది ఈనాడుతోనే సాధ్యమైంది. ఈరోజు కూడా హైయెస్ట్ సర్క్యులేషన్ ఆంధ్రప్రదేశ్లో ఈనాడు మాత్రమే. నిజాయితీగా వార్తలను అందించడం కానీ దేనికైనా ఆయనే సాటి. మరి ఆ రోజు అన్నగారు పార్టీ స్థాపించినప్పుడు కానీ, తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి కానీ, ఆ రోజు ఒకే ఒక పత్రిక ఈనాడు. తెల్లవారులు ఇస్తే ఈనాడు వస్తుందా, అన్నగారిని చూద్దామా అని ప్రజలందరూ కూడా ఆతృతగా ఎదురు చూసిన రోజు 1982లో 83లో తెలుగుదేశం పార్టీ మరి గద్దెనెక్కడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేయడానికి కృషి చేసిన పత్రిక. అలాంటి మహాపత్రిక స్థాపించిన వ్యక్తి రామోజీరావు గారు. అలాగే సినిమా రంగంలో, అలాగే ఒక రామోజీ నగర్ ఫిల్మ్ స్టూడియో అంటే ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్లో అదొక సందర్శన క్షేత్రం. అలాంటి స్టూడియో ఎక్కడా లేదు. ఈరోజు కూడా ప్రజలందరూ కూడా హైదరాబాద్ వెళ్ళి రామోజీ ఫిల్మ్ సిటీ దర్శించి వస్తూ ఉంటారు. అలాంటి దాన్ని స్థాపించిన మహా వ్యక్తి. మరి చిట్ ఫండ్స్ రంగంలో ఈ రోజుకి కూడా ప్రజలు నమ్మే ఏకైక సంస్థ మార్గదర్శి. అలాంటి మరి ఈ రోజుకి ప్రజలు ఎవరైనా పిల్లల కోసం కానీ దేనికోసం కానీ తమ సొమ్ముని ఎక్కడైనా దాచుకోగలరు, భద్రతతో ప్రమాణాలు కలిగిన ఏకైక చిట్ ఫండ్ మార్గదర్శి అనడంలో అతిశయోక్తి లేదు. మరి ఇన్ని విచిత్రాలు ఒక వ్యక్తితో సాధ్యమా అంటే సాధ్యమని నిరూపించిన మహా వ్యక్తి రామోజీరావు గారు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా విచారించదగిన విషయం. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా కానీ అనేక రంగాల్లో ప్రతిరోజు మనం నిత్యం తెల్లవారు లేచిన దగ్గర నుంచి మనం చూసే ప్రతి దానిలో, చాలా దానిలో ఆయన ప్రతిరోజు మనకు కనపడతారు, మన మనసును తాకుతారు. అలాంటి మహా వ్యక్తికి నివాళులు అర్పిస్తూ ఆయన పవిత్రాత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి ఈరోజు మన తెలుగుదేశం పార్టీ వెలగపూడి రామకృష్ణబాబు గారు కార్యాలయం వద్ద ఆయన ఆదేశాల మేరకు మరి బీజేపీ, అలాగే జనసేన, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా బాధాతప్త హృదయంతో ఈ నివాళులు అర్పిస్తున్నాం. వీ హ్యావ్ లాస్ట్ ఏ గ్రేట్ విజనరీ రామోజీరావు గారు. జోహార్ రామోజీరావు గారు, జోహార్ రామోజీరావు గారు.